RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. పార్వతీపురం పురపాలక కౌన్సిల్ ఎన్నికలు 4 ఏళ్లైనా ఇప్పటివరకు వారి తీరులో మార్పు రాలేదని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. సోమవారం పురపాలక చైర్మన్ వైస్ చైర్మన్ల అవిశ్వాస తీర్మాన పత్రాల్ని జేసీ శోభిక కమిషనర్ వెంకటేశ్వర్లకు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వైకాపా హయాంలో ఏర్పాటైన కౌన్సిల్ పట్టణ అభివృద్ధిలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి కౌన్సిలర్లుగా ఎన్నికైన వార్డుల అభివృద్ధికి ఏమి చేయలేకపోతున్నామన్న అసంతృప్తి చాలా మందిలో ఉందన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో నచ్చి కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారని ఎమ్మెల్యే తెలిపారు. అందరం కలిసి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తున్నామని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. అవిశ్వాస తీర్మాన పత్రాల్ని అధికారులకు అందజేయడం జరిగిందని, వారు ఏదో ఒక రోజు సమావేశం ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో ఎక్కువ మంది కౌన్సిల్ సభ్యులు ఎవరికి మద్దతుగా ఉండారో వారికి సంబంధించిన వారు చైర్పర్సన్, వైస్ చైర్మన్ గా ఎన్నికవుతారని ఎమ్మెల్యే తెలిపారు. అందరి ఉద్దేశం పట్టణం అన్ని విధాల అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ముందుగా జేసీ శోభికకు అవిశ్వాస తీర్మాన పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ, ద్వారపు రెడ్డి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బల నిరూపణ కోసం ఒక రోజు ప్రకటిస్తారు. ఆ రోజు ఎవరికైతే మెజారిటీ ఉందో, ఎవరైతే ఫిజికల్గా ఉంటారో వాళ్ళని ఆ పార్టీ వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ చైర్పర్సన్ ఎన్నుకోవడానికి, వైస్ చైర్పర్సన్లు కూడా ఎన్నుకోవడానికి అవకాశం కల్పిస్తారు. మన నినాదం ఒకటే, ఎప్పుడు కూడా పార్వతీపురం మిగతా జిల్లాలతో అభివృద్ధిలో ముందుండాలని, ఎవ్వరూ కూడా అభివృద్ధిని ఆపకూడదని ఒక ఉద్దేశం. అయితే ఇన్ని రోజులు కూడా ఆలోచించాం, వాళ్ళు మారుతారేమో, వాళ్ళు కూడా అభివృద్ధిలో పాలు పంచుకుంటారేమో అనుకున్నాం. కాకపోతే కుక్కతో ఒక వంకరని మరొకటి నిరూపించుకున్నారు వాళ్ళు. సో అభివృద్ధికి ఆటంకం అయితే ఎక్కడ సహించేది లేదు. అందుకనే మొత్తం కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా వాళ్ళ వార్డుల్లో అభివృద్ధిని కోరుకుంటూ వాళ్ళు కూడా బాగుండాలి. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రజలు ఎన్నుకోవడం ద్వారా మేము ప్రజలకు తిరిగి ఏమి ఇస్తున్నాం అనే ఒక ఉద్దేశంతో అందరూ కూడా స్వచ్ఛందంగా పార్టీలోకి రావడం చాలా హర్షణీయం, అభినందనీయం. చంద్రబాబు నాయుడు గారి విజనరీ, ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధిని చూసి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు నుంచి పార్వతీపురం మున్సిపాలిటీ కూడా అభివృద్ధిలో మిగతా మున్సిపాలిటీకి పోటీ ఇస్తుందని, దానికి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా మద్దతు ఇస్తుంటూ ఉంటుందని, అందులో నేను భాగస్వామిని అయి ఉంటానని, వీళ్ళందరితో పాటు ఒక అన్నగా వీళ్ళందరితో పాటు ముందుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారి విజనరీ డాక్యుమెంట్ ఏదైతే 2047లో పార్వతీపురం మున్సిపాలిటీ కూడా ఆ అభివృద్ధిలో మేము కూడా పోటీ పడతామని మరొకసారి తెలియజేస్తూ, మీ అందరికీ వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.